వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. మహిళలపై ఆన్లైన్ ట్రోలింగ్పై రాష్ట్ర మహిళా కమిషన్ ఒక సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు తక్షణ ప్రేరణ ముఖ్యమంత్రి సతీమణి భారతీరెడ్డిపై సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన అసభ్యకరమైన పోస్టులు. దీనికి కొద్ది రోజుల ముందు స్వాతిరెడ్డి అనే మహిళపై ఒక దినపత్రిక ప్రచురించినట్లుగా తప్పుడు వార్తా కథనం సృష్టించారు. టీడీపీ తరపున సోషల్ మీడియాలో చాలా చురుకుగా వ్యవహరించే స్వాతిరెడ్డి లండన్లో ఉంటారు. ఆ ఫేక్ వార్తా కథనంలో స్వాతిరెడ్డిని కాలుగాళ్లుగా మార్చేశారు. టీడీపీ నేత నారా లోకేష్తో ఆమెకు సంబంధం అంటగడుతూ రాసిన ఆ నీచమైన కథనాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టారు. దానికి ప్రతిగా అన్నట్టు 2 రోజులకు జగన్ సతీమణిని కూడా నీచంగా చిత్రిస్తూ ఒక విజువల్ తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు. 2 సందర్భాల్లోనూ ఈ కథనాలను వండివార్చిన వారు మానసిక వైకల్యం ఉన్న దుర్మార్గులే. వెనక ముందు చూడకుండా తీవ్రంగా ఖండించాల్సిన నైత్యం ఇది. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మకు మాత్రం సీఎం గారి భార్యపై జరిగిన అశ్లీల దాడి ఒకటే కనపడింది. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే, సీఎం కుటుంబ సభ్యులు బాధితులుగా మారుతున్నారని ప్రత్యేకంగా చెప్పిన పద్మ ప్రతిపక్ష మహిళా నేతలపై జరుగుతున్న ట్రోలింగ్ను మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. గతంలో టీడీపీ మహిళా నేతలపై సోషల్ మీడియాలో జరిగిన వ్యక్తిత్వ హననాన్ని ఆమె ఏనాడూ ఖండించలేదు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీపై సోషల్ మీడియాలో జరిగిన అసభ్యకర ట్రోలింగ్ను అటు పోలీసులు పట్టించుకోలేదు, ఇటు మహిళా కమిషన్ పట్టించుకోలేదు. కొన్ని సందర్భాల్లో పోలీసులు కోర్టుకు వెళ్ళడని ఉచిత సలహాలు ఇచ్చారు. టీడీపీ మహిళా విభాగం నేత వంగలపూడి అనితపై అత్యంత అసభ్యకరంగా జరుగుతూ వచ్చిన ట్రోలింగ్ను పద్మ మాట వరుసకు కూడా తప్పు అని అనలేకపోయారు. నిజానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిని చేపట్టిన తర్వాత పద్మ తన ఏకపక్ష వైఖరిని ఎన్నడూ దాచుకున్నది లేదు. ఆన్లైన్లో ప్రపంచమంతా తెలిసేలా జరిగే ఘోరమైన అశ్లీల దాడులకు గురయ్యి మానసికంగా కుంగిపోయే మహిళల హక్కుల కన్నా అధికారపక్షం ప్రయోజనాలు తనకు ముఖ్యమని ఆమె ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ వచ్చారు. ఆ క్రమంలో ఎదురయ్యే విమర్శలను ఆమె ఏమాత్రం ఖాతరు చేయలేదు. వాసిరెడ్డి పద్మ నేతృత్వంలోని మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన సదస్సును ఈ నేపథ్యం నుంచి చూడాలి మనం. ఎవరికైనా ఈ నేపథ్యం తెలియకపోతే తెలియజెప్పాలన్నట్లుగా ప్రతిపక్ష మహిళా నేతలను సదస్సులోనికి రానియలేదు. అక్కడికి వెళ్ళిన టీడీపీ జనసేన మహిళా నేతలను అడ్డుకున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే ఈ సదస్సు రాజకీయ పార్టీలకు కాదని అన్నారు. కానప్పుడు లోపల సిపిఎం మహిళా నేతలు ఎందుకున్నారన్న ప్రశ్నకు పద్మ దగ్గర జవాబు లేదు. వెళ్ళిన వాళ్ళు గొడవ చేసేసరికి చివరికి వినతిపత్రం ఇచ్చేందుకు కొద్దిమందిని లోపలికి రానిచ్చారు. ఇంత బాహాటంగా పక్షపాతాన్ని చూపితే తాను నాయకత్వం వహిస్తున్న మహిళా కమిషన్ లక్ష్యమే నీరు కారిపోయి దాని ప్రతిష్టకు మచ్చ వస్తుందన్న భయం పద్మలో మనకు ఏ కోశానా కనపడదు. మహిళల హక్కుల కోసం నిలబడాల్సిన మహిళా కమిషన్ను ఆమె నిస్సంకోచంగా దిగజార్చారు. వైసీపీ నాయకత్వాన్ని సంతోషపెట్టేందుకు పద్మ ఇంత అన్యాయంగా వ్యవహరించినా ఆమెకు భంగపాటు తప్పలేదు. మరి ఆమె పనికిరాదని ఎందుకు అనుకున్నారో కానీ మహిళా కమిషన్ పదవీ కాలాన్ని కుదిస్తూ 2023 మార్చి నెలలో అసెంబ్లీలో బిల్లు ఆమోదించారు. ఆపై ఆ బిల్లు చట్టంగా మారి గెజెట్ జీవో జారీ అయ్యాయి. ఫలితంగా మే నెల 15వ తేదీన వాసిరెడ్డి పద్మ మిగతా సభ్యుల పదవీ కాలం ముగిసిపోయింది. పదవీకాలం ముగిసింది కాబట్టి తమంతట తాముగా కార్యాలయాలు వీడాలన్న మర్యాద వారిలో లేకపోయింది. ఏమీ జరగనట్టే కూర్చున్నారు. చూసి 2 నెలల తర్వాత వారి పదవీకాలం ముగిసిపోయిన ఉత్తర్వులు అమలు చేయించాలని ఆదేశిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్కు, మహిళా కమిషన్ కార్యదర్శికి జూలై నెల 17న ప్రిన్సిపల్ సెక్రటరీ జి విజయలక్ష్మి ఒక మెమో జారీ చేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక ఈ భాగవతం బయట పెట్టగానే పద్మ ఇతర సభ్యులు పాత చట్టం ప్రకారం నియమితులయ్యారు కాబట్టి 5 ఏళ్లు పదవిలో ఉంటారని సమాచార శాఖ ప్రకటన జారీ చేసింది. మరి వారిని ఇంటికి పంపాలని ప్రిన్సిపల్ కార్యదర్శి మెమో ఎందుకు జారీ చేసినట్టు దానికి ముందు? మొత్తం మీద ఆంధ్రజ్యోతి పుణ్యమాని వాసిరెడ్డి పద్మ ఇతర మహిళా కమిషన్ సభ్యుల పదవులకు వచ్చిన చేటు తప్పిపోయింది.